రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు షరతులు విధించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు విశాఖ నగర పోలీస్ కమిషనర్. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడి పెందుర్తి సరిపల్లి మీదుగా నేషనల్ హైవే అనకాపల్లి తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెం వెళ్లాలని చెప్పి ఆదేశించారు. సో ఏంటి ఈ రూట్ మ్యాప్ కి సంబంధించి ఏ విధంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. సో దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు విశాఖపట్నం నుంచి, ఎందుకంటే 63 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. సో గతంలో చాలా జరిగినవి ఎగ్జాంపుల్గా చూపించి పర్మిషన్ ఇవ్వము, హెలికాప్టర్ తీసుకోండి అన్నారు. బట్ మళ్ళీ పోలీసులే రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఏంటి అసలు ఎలా ఉండబోతుంది? ఎస్ మౌనిష, ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు జగన్ పర్యటన అనేది గత వారం రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఒకరిపై అటు టీడీపీ నేతలు అలాగే జనసేన నేతలు వైసీపీని టార్గెట్ గా చేస్తున్న విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో దళిత సంఘాలు కూడా డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని మెన్షన్ చేసి ఇవన్నీ కూడా ఆరోపణలు చేయడం అవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఈ పర్యటన అనేది ఇప్పుడు వైసీపీకి రాజకీయంగా బూస్ట్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది జగన్ తో పాటుగా పార్టీ కీలక నాయకులు కూడా భావిస్తున్నాం సార్. దీంతోనే ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి పీపీపీ విధానంలో కేటాయించడంపై అంటే వైసీపీ నేతలు ఆందోళనలు కూడా చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఇది కాస్త రాజకీయంగా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అటు సోషల్ మీడియాలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో వీళ్ళందరూ కూడా మాట్లాడటం అంటే మనం చూసాం. అయితే అటు వైసీపీ చేసినటువంటి ఆందోళనలు అంటే మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అలాగే ఇతర వైసీపీ నాయకులు కానీ చేసినటువంటి ఆందోళనలకు పెద్దగా ప్రజల్లో కూడా స్పందన రాలేదు. దీనితోనే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అంటే ఇప్పుడు వైసీపీ ముందుకు వెళ్ళింది. ఇది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటూ కూడా ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే నేరుగా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల జగన్ అంటే అనుమతులు లేకుండా మెడికల్ కాలేజ్ ఎలా కడతాము, 500 కోట్లు ఎక్కడ కేటాయించారంటూ కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కాస్త దూకుడుగా వైసీపీ వెళ్లేందుకు సిద్ధమైంది. నేరుగా జగనే రంగంలోకి దిగి అక్కడ పర్యటన చేసి మెడికల్ కాలేజ్ కట్టిన దాన్ని, ఇప్పటివరకు కట్టిన మెడికల్ కాలేజీని వీటన్నింటినీ కూడా చూపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే జగన్ ఒకరు 63 కిలోమీటర్ల పాటు రోడ్ షో చేయాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు రోడ్ షో ప్లాన్ చేశారు. 7 నియోజకవర్గాల మీదుగా ఈ రోడ్ షో ఉంటుందంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. అయితే జగన్ రోడ్ షోకు అనుమతి లేదని తర్వాత విశాఖ సిపి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం. దీనికి ప్రధాన కారణం అక్టోబర్ 9న విశాఖలో ఇండియా ఉమెన్ అలాగే సౌత్ ఆఫ్రికా ఉమెన్ టీం మధ్య ఐసీసీ కప్ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు భారీగా బందోబస్తు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ జగన్ రోడ్ షో కోసం ప్రజలు భారీగా సమీకరిస్తున్నట్టు తమ దగ్గర సమాచారం ఉంది కాబట్టి, అలాగే ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి కరూర్ తొక్కిసలాట ఘటన అంటే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ స్థాయిలో జన సమీకరణకు అవకాశం ఉంటే అనవసరంగా తలనొప్పులు వస్తాయి. అటు ప్రైవేట్ అంటే వ్యక్తులకు లేదా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి విశాఖ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా నర్సీపట్నం వెళ్లాలంటూ కూడా ఆదేశాలు అంటే సూచనలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైసీపీ పట్టుదలగా ముందుకు వెళ్లడంతోనే తాజాగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం. ఈ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ్డు మార్గాన అంటే జగన్ కు రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటన అనుమతులు కూడా షరతులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆయన ఎక్కడెక్కడ ఆగొచ్చు, ఒక్కసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాని గురించి ఏవే ప్రాంతాల నుంచి వెళ్ళబోతూ ఉన్నారు? ఎస్, విమానాశ్రయం నుండి పెందుర్తి సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా అనకాపల్లి తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెంకి అనుమతి ఇవ్వడం జరిగింది. రూట్ ఆ విధంగా మళ్లించారు. జన సమీకరణ అలాగే సభలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదు. ఎందుకంటే కరూరులో జరిగినటువంటి ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ ఇట్లా జగన్ వస్తే భారీగా అటు మన పల్నాడులో కూడా చూసాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో జగన్ వెళ్లిన సందర్భాల్లో భారీగా జన సమీకరణ జరగటం, ఆ తర్వాత కొంతమంది ప్రాణాలు ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో సంచలనం అయింది.
ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణిలో 10 వాహనాలకు మించి అనుమతి లేదు, అలాగే నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతి రద్దు చేయడం, అలాగే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు కూడా నమోదు చేస్తా ఉంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఏదైనా గాయం కానీ ప్రాణ నష్టం లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగిన నష్టానికి నిర్వాహకుడు అది ఎవరైతే నిర్వహిస్తున్నారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిగతంగా పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా విశాఖ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము, నిబంధనలు పాటించడంలో విఫలమైతే మాత్రం వెంటనే అనుమతిని రద్దు చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు, స్పష్టంగా పోలీసులు అయితే చెప్పారు. అయితే కేసు కూడా నమోదు చేస్తామంటూ వార్నింగ్లు ఇచ్చారు ముందుగానే. ఏం జరిగినా కూడా బాధ్యత వహించాల్సిందే అని చెప్పి హెచ్చరికలు జారీ చేసి హెచ్చరికలతో కూడిన అనుమతి ఇచ్చారు జగన్కి. సో దీన్ని బట్టే వీళ్ళ పర్యటన సాగబోతోంది. వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం, వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? సో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో, అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు 6వ పాయింట్గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి 9 మందిని చంపేసినా, లేదా మంగళగిరి వెళ్ళి 3 చంపేసినా, పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో 29 మందిని చంపేసినా, అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపవచ్చు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం, అనేక బహిరంగ సభలు పెట్టాం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి. మాకు మా పర్యటన, మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం. మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకొని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టన పెట్టుకొని, అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయరు. రేపు 9వ తేదీ ఉదయం ఫ్లైట్లో, రెగ్యులర్ ఫ్లైట్లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఆయన ఏదైతే మెడికల్ కాలేజీ చూడాలనుకుంటున్నారో దానికి సమీపంలో విశాఖపట్నం ఎయిర్పోర్టే ఉంది. ఎయిర్పోర్ట్లు ఉన్నవే విమానాలు నడపడానికి. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ దిగి రోడ్డు మార్గంలో మేము ఏదైతే ప్రకటించామో మాకవరపాలెం వద్ద ఉన్న మెడికల్ కాలేజీని చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు. ఇందులో కార్యక్రమంలో ఏం మార్పు లేదు. ఎందుకంటే హెలికాప్టర్లో వెళ్ళమని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క ఉత్తరాంధ్రలో విపరీతమైన వర్షాలు, మేఘావృతమైన వాతావరణం. ఎలా చెప్తారండి హెలికాప్టర్లు వెళ్ళమని? హెలికాప్టర్కి ఒక వీఐపీకి Z+ కేటగిరీ ఉన్న నాయకుడికి భద్రత అక్కర్లేదా? ఫ్లైట్స్ అంటే ఎయిర్పోర్ట్లో దిగే అవకాశాలు ఉంటాయి, దానికి ఏర్పాట్లు ఉంటాయి. హెలికాప్టర్ ప్రయాణం ఒకటే అవుతుందా?
హెలికాప్టర్లో ఇలాంటి వాతావరణంలో అనుకూల వాతావరణం లేనప్పుడు మీరెవరు హెలికాప్టర్లను వెళ్ళాలని ఆంక్షలు విధించడానికి? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు తిరగడం ఏం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేశారు. రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. ప్రతిసారి ఈ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆయనకి అనుమతులు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ ఇదేదో కొత్త విషయం అన్నట్టుగా, గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు తిరగలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంత ముందు వెళ్తే, చరిత్రలోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు గుంటూరులో కానీ, కందుకూరులో కానీ, పీలేరులో కానీ తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించినా కూడా ప్రభుత్వం ఆయనకి భద్రత కల్పించి ఆయన వెళ్తున్న ప్రతి ప్రోగ్రామ్ని అడ్డుకోకుండా ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడికి సహకారం అందించింది. కానీ ఈరోజు జగన్ గారిని కట్టడి చేయాలని మీరు ఎలా చూస్తారు? అంటే ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎందుకు రావాలో మీరే చెప్తారా? జగన్ గారు ఎక్కడ రావాలో మీరే చెప్తారా? ఎలా రావాలో మీరే చెప్తారా? ఎందుకు రావాలో మీరే చెప్తారా? పోలీస్ అధికారులు సమీక్షించుకొని ఆయన ఏదైతే ఇవాళ ఖరారు చేశారో షెడ్యూలు, ఆ షెడ్యూల్ని అనుమతించాల్సిన బాధ్యత మీకే ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఆంక్షలు విధించిన, ఆటంకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీని సందర్శించి, ఆ మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలపైన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మేము ఒకటే పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒత్తిళ్ళకి తలొగ్గి మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది రాచరిక పాలనలాగా ఈ విధంగా కట్టడి చేయడం అనేది మంచిది కాదు. పోలీస్ అధికారులు కూడా రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇంతకుముందు ఇదే నెల్లూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నప్పుడు హెలికాప్టర్ 3 చోట్ల హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా అనేక రకాల ఆటంకాలు సృష్టించి, కందకాలు తవ్వి, రోడ్లు తవ్వి, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా రాచరిక పాలన ఉన్నామా అనే విధంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అమర గారు చెప్పినట్టు వచ్చి తీరతారు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఆయన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము విజయవంతం చేస్తామని మీడియా మిత్రులు